సంవత్సరం ఉంది. యమున పాఠక్, ఈ ఈ మొత్తం వ్యవహారంలో శివాజీనో ఇంకొకరు ఎవరో ఒకరు వస్తూనే ఉంటున్నారు. తరచుగా స్త్రీల వస్త్రధారణకు సంబంధించి సలహాలో, సూచనలో, లేకపోతే వెకిలి మాటలో, వెకిలి చేష్టలో ఇది కంటిన్యూ ప్రాసెస్ కింద నడుస్తుంది. అసలు ఏం చెప్తారు స్త్రీల వస్త్రధారణ విషయంలో? మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? వస్త్రధారణ అనేది మన పర్సనల్ చాయిస్. కానీ పర్సనల్ చాయిస్ సోషల్ అంటే ఒక సోషల్ ఫ్యాబ్రిక్ ని దెబ్బతీసే విధంగా మాత్రం ఉండకూడదు ఖచ్చితంగా. అంటే మీరు చీర కట్టుకుంటేనే ఇలా ఉంటారా అంటే నేను అలా చెప్పలేదు. బట్ వాట్ ఎవర్ డ్రెస్సింగ్, మీరు ఏ డ్రెస్సింగ్ వేసుకున్నా కూడా అబ్జెక్షనబుల్ గా, అంటే సోషల్ నార్మ్స్ అనేది ఇక్కడ కాదు, విదేశాల్లో కూడా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, నిన్న కూడా చెప్పాను అదే. సోషల్ నార్మ్స్ అనేది కేవలం భారతదేశానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు బట్టలు ఇప్పుకొని తిరుగుతారు, లేకపోతే సెమీ న్యూడిటీగా నేను ఉంటాను, అబ్సిడిటీ ప్రమోట్ చేస్తానంటే అక్కడ కూడా న్యూసెన్స్ కేసు లోపలేస్తారు. ఎవరు చేసినా, ఇక్కడే కాదు ఈ దేశానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎవరు చేసినా లాస్ స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేసే వాళ్ళంతా కూడా చేస్తారు. అండ్ అక్కడ అమలు పరుస్తారు, శిక్షారులే వాళ్ళు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. అయినా ఒకళ్ళ చేత చెప్పించుకునే పరిస్థితి ఏంటి? మీ 4 గోళ్ల మధ్యన లేకపోతే మీ ప్రైవేట్ స్పేస్ లో మీరు ఎలా ఉన్నా ఎవరు మాట్లాడరు. మీరు పబ్లిక్ స్పేస్ లోకి వచ్చి ఇటువంటి ప్రదర్శిస్తేనే యు ఆర్ గివింగ్ పాయింట్, మీరు ఒకరికి అవకాశం ఇస్తున్నారు మాట్లాడడానికి. సో మీరు ఈ రోజు ఇంతకు ముందు కంటే కూడా సోషల్ మీడియా మాధ్యమాలు ఎక్కువైపోయినాయి. పీపుల్ కెన్ క్రిటిసైజ్, పీపుల్ కెన్ టాక్, ప్లస్ ఆర్ మైనస్ రెండూ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే శివాజీ గారి కామెంట్స్ ఒకటి, ఆ అబ్జెక్షనబుల్ వర్డ్స్ పక్కన పెడితే ఆయనకి నిజంగా కన్సర్న్ ఉంది ఆడవాళ్ళ పట్ల, చాలా సంతోషం. కానీ వారు ముందు ప్రక్షాళన చేయాల్సింది సినీ పరిశ్రమ నుంచి. మరోసారి శివాజీ గారి వ్యాఖ్యల దగ్గరికి వస్తే ఆయన కొంత జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఉదాహరణ చెప్తుంది. నేను శివాజీ గారిని తప్పు పట్టడం లేదు, ఎక్సెప్ట్ ఆ డెరగేటరీ లాంగ్వేజ్. వినండి, డెరగేటరీ లాంగ్వేజ్ ని అబ్జెక్ట్ చేస్తున్నాను. కానీ శివాజీ గారు మర్చిపోయింది ఏంటంటే అసలు ప్రక్షాళన జరగాల్సిందే సినీ పరిశ్రమ నుంచి. ఇప్పుడు నేను ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి, నేను మామూలుగా కూడా చెప్తున్నాను, సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం విజువల్ గా చూసేదానికి మనం ఆకట్టుకుంటాం. వాళ్ళంతా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్. నాకు నచ్చిన హీరోయిన్, నాకు నచ్చిన హీరో ఎలా చేస్తే నేను అలా ఉంటానని చాలా మంది యువత ప్రభావితం అవుతారు. యువత మర్చిపోండి, పిల్లలు ప్రభావితం అవుతారు. ఇప్పుడు పుష్ప లాంటి సినిమాలు తీసుకుంటే స్కూల్లో పిల్లలంతా కూడా పుష్ప చేస్తా ఉంటే టీచర్స్ కొట్టిన పరిస్థితి. సో ఇప్పుడు ఏమంటున్నానంటే ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సిందే. సో అక్కడ ఉన్న వాళ్ళు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళు నా క్వశ్చన్ ఏంటంటే యమున పాఠక్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే ఆయన కొంత జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేశారు. దానికి ఉదాహరణగా నిధి అగర్వాల్ వ్యవహారాన్ని శివాజీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని అలాగే కట్టుబడి ఉండి వారు ముందు ప్రక్షాళన, ఇటువంటి అబ్జెక్షనబుల్ మాటలు గాని, పాటలు గాని, ఆడవాళ్ళని అవమానపరిచే లిరిక్స్ కానీ, డైలాగ్స్ కానీ, వేషభాషలు కానీ సినీ పరిశ్రమ నుంచి ప్రక్షాళన స్టార్ట్ అవ్వాలి. సినీ పరిశ్రమలో అవ్వాలి, సోషల్ మీడియా మాధ్యమాల్లో అవ్వాలి, ఓటీటీలో అవ్వాలి, మనకు వచ్చే సీరియల్స్ లో అవ్వాలి. ఉమెన్ ఇస్ బీన్ డిగ్రేడెడ్ ఇన్ మెనీ ఫార్మ్స్. మాటల ద్వారా, చేతల ద్వారా విలనిజం ప్రమోట్ చేస్తున్నారు. ఆడవాళ్ళని విలన్స్ గా చూపిస్తున్నారు. ఆడవాళ్ళని అంటే ఎన్నో కోణాల్లో మనం ఈ రోజు ఒక సింగిల్ లైన్ లో మనం దీన్ని వినండి, ఇక్కడ ప్రక్షాళన వారు మంచి పాయింట్ లేవనెత్తారు. ఈ రోజు ఇంత చర్చ జరుగుతోంది, చర్చ జరగాలి. ఆ ప్లాట్ఫామ్ ఏదైతే వారు రేస్ చేశారో ఆ ప్లాట్ఫామ్ నుంచి మొదట జరగాలి ప్రక్షాళన. అక్కడే జరగాలి ప్రక్షాళన, అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. అండ్ అఫ్ కోర్స్ మనం ఎప్పుడు చెప్తున్నట్టుగానే కుటుంబ క్షేత్రాల్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా నడవడిక, ఆలోచన, చూసే విధానము, ప్రవర్తించే విధానము అమ్మాయికి ఎంత చెప్తున్నారో అబ్బాయికి కూడా అంతే చెప్పండి. అందుకే ఈ రోజు అలాంటి మాబ్ బిహేవియర్ మనం చూస్తా ఉన్నాం. సమంత పట్ల కావచ్చు, నిధి అగర్వాల్ పట్ల కావచ్చు, ఒక మాబ్ బిహేవియర్, ఒక పైశాచిక బిహేవియర్. ఏమిటంత అవసరం వాళ్ళకి? అలా మీద పడిపోయి అంత చండాలంగా బిహేవ్ చేసి అంటే వాళ్ళు ఎలాంటి పెంపకంలో పెరుగుతున్నారు? వాళ్ళు సిగ్గుపడాలి. వాళ్ళు నిజంగా కూడా అలా వాళ్ళతో ప్రవర్తించిన మగపిల్లల తల్లిదండ్రులు సిగ్గుపడాలి. ఎందుకు అలా వాళ్ళ పిల్లలు అలా ప్రవర్తించారు? కానీ యమున పాఠక్ గారు, నా క్వశ్చన్ అక్కడే వస్తుంది. ఇప్పుడు సమంత అనో, నిధి అగర్వాల్ అనో కాదు కదా, ఒక హీరో వచ్చినా కూడా జనం అట్లానే వస్తున్నారు. విజయ్ వ్యవహారం కూడా చూస్తాం, ఆ రకంగానే వస్తున్నారు కదా. సంస్కారం ఎక్కడ పోయింది? అగర్వాల్ విషయంలో ఆ వస్త్రాలు ఆమె ఒంటి మీద ఉన్నది డ్రెస్ లాగారు, వేరే హీరోల మీద లాగలేదు, లాగినే ఉన్నాయో తెలియదు నాకు. బాలకృష్ణ లాంటి వాళ్ళు అయితే చేసుకున్న పరిస్థితి ఉంది కదా, అది వేరు. ఆయనకు అడ్డం వచ్చిన వాళ్ళను ఏదో ఇబ్బంది ఉన్నప్పుడు. ఇంకొకటి కూడా చెప్తాను, ఇప్పుడు ఆయన సినిమా కోసమే ఇదంతా చేశారు అనడానికి 100 రకాల సాక్ష్యాలు ఉన్నాయి. ఒకటి సినిమా ప్రమోషన్ కోసం అని ఆయన పర్సనల్ ప్రమోషన్, సినిమా ప్రమోషన్ గా పర్సనల్ ప్రమోషన్. ఈ మధ్య కాలంలో మొత్తం మీడియా అంతా వచ్చింది. నిహారికనే తనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. రాఘవేంద్రరావు అనే ఒక పెద్ద అమ్మాయి చక్కగా చీర కట్టుకుని వచ్చింది. వస్తే ఆయన బిహేవియర్ గురించి
మరి అందరం మాట్లాడాం. ఒక్క ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అదే నేను అనేది. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు శివాజీ? చిన్మయి ఎవరు మాట్లాడలేదు, అబ్జెక్ట్ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదండి? వాళ్ళు పెట్టారు. ఎవరు పెట్టారు? నేను మాట్లాడాను. నేను మనం టాపిక్స్ లో మాట్లాడాం. చిన్మయి వాళ్ళు కూడా పెట్టారు. చిన్మయి పెట్టింది. అనసూయ ఎప్పుడు రాలేదండి. అనసూయ ఈ టాపిక్ లోనే వచ్చింది తప్పితే చిన్మయ ఇప్పుడే కాదు. స్త్రీ బొంబాయి నటి కూడా ట్రోల్ చేసినప్పుడు కూడా ఆమె మద్దతు ఇచ్చింది. ఆమె బొంబాయి నటి అది ఇంట్లో కిచెన్ లో వస్తువు చేస్తున్నప్పుడు అది ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆమె బాడీ గురించి బ్యాడ్గా పెడితే వాళ్ళందరూ తిట్టినప్పుడు ఆ ట్రోలింగ్ ఆ టాపిక్ మీద కూడా నేను అనసూయ గారికి మద్దతు ఇచ్చాను. ట్రోలింగ్ చేయడం కానీ బాడీ షేమింగ్ చేయడం కానీ అబ్జెక్టబుల్ లేదు. ఖచ్చితంగా చట్టం ద్వారా శిక్షించేదే కాదు, నైతికంగా మోరల్ బ్యాక్ ఎథికల్ గా ఒక మనిషిగా ఒక్క విషయం మీరు అనసూయ గారి గురించి తీసుకొచ్చారు కాబట్టి ఒక్కసారి గత వివాదాల గురించి మనం చూసుకుంటే ఆవిడ్ని విపరీతమైనటువంటి ట్రోలింగ్, ఆమె ఏం మాట్లాడినా ఏం చేసినా హస్బెండ్ తో బయటకు వెళ్ళినా ఇంకొకటైనా చివరికి ఆంటీ అంటూ ఈవెన్ ఆమె ఈవెంట్స్ లో ఉన్నా కూడా వెకిలి చేష్టలు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ తప్పెవరిది ఈ వ్యవహారంలో? ఎందుకు అనవసరంగా ఆమెని బాడీ షేమ్ చేస్తున్నావు, ఏజ్ ఫ్యాక్టర్ తీసుకొస్తున్నావు? ఇదంతా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు సంస్కారం ఎవరికి నేర్పించారు? నేను చెప్తానంటే ఆ బాడీ షేమ్ చేయడం చాలా తప్పు. అది ఎవరు చేసిన ట్రోలింగ్ చేసిన సోషల్ మీడియా. కానీ అదే అనసూయ గారు పార్టిసిపేట్ చేస్తున్నట్టు షోలో బాడీ షేమ్ తో విపరీతమైన జోకులు పేలుతా ఉంటాయి. ఆమె ఎంజాయ్ చేస్తా ఉంటది, షో కంప్లీట్ చేస్తుంది. మరి ఆ బాడీ షేమ్ చేసినప్పుడు అది కూడా అబ్జెక్ట్ చెప్పాలి కదా. ఎన్నోసార్లు అది షో అండి, లైట్ గా తీసుకోవాలండి, లేదా స్పోర్టివ్ గా తీసుకోవాలి. ఎవరికైనా అబ్జెక్షన్స్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు విమర్శలు వస్తాయి? వాళ్ళు ప్రాపర్ గా ఉన్నప్పుడు ఎవరు మాట్లాడరు. బట్ మీరు ఆస్కారం ఇస్తున్నారు మాట్లాడడానికి. ఒక మాబ్ బిహేవియర్ కి మీరే అవకాశం ఇస్తున్నారు, ఎస్కలేట్ చేస్తున్నారు. సో మనం ఎలా వ్యవహరిస్తున్నాం, ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ వచ్చింది అంటే దట్ కెన్ బి టాకిల్డ్. ఆమె పర్సనల్ గురించి కావాల్సిన ఫోటోలు సోషల్ మీడియా పెట్టేస్తుంది. పెట్టాక దాన్ని ఏలో చేసి అవి చేసి ఏవో ఒకటండి. ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు తర్వాత శివాజీ ఒక పాయింట్ యాడ్ చేస్తున్నారు కృష్ణ కుమార్ గారు. చెప్పండి. ప్రోవోక్ చేయొద్దు. శివాజీ గారు మాట్లాడుతూ కూడా అదే చెప్తున్నారు. డ్రెస్సింగ్ తో ప్రోవోక్ చేయొద్దు. ప్రోవోక్ చేస్తున్నారు. పదే ప్రోవోక్ చేయడం వల్లే ఎక్కువ అనర్థాలు జరుగుతున్నాయి. ప్రోవోకింగ్ కేర్ ఆఫ్ అడ్రస్ సినిమా చాలా సినిమాలు అలాగే ప్రొవోకేటివ్ గా ఉన్నాయి, లేవంటారా? అసలు కాదండి. ఇక్కడ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ మనం కాసేపు ఒక్క నిమిషం సినిమా నిన్ను బయట కొంచెం విడివిడిగా చూద్దాం ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ రోజు మంగపతి క్యారెక్టర్ గురించి మనం ఇలా డిస్కషన్స్ పెట్టి మాట్లాడాల. ఎందుకు? అది సినిమా కాబట్టి. కానీ ఈ సినిమా ఫంక్షన్ అనేది బయట జరిగింది, ఆన్ స్క్రీన్ జరగల, ఆఫ్ స్క్రీన్ జరిగింది. అలాగే చలపతిరావు విషయంలో కూడా ఆయన ఆ డైలాగ్ సినిమాలో ఉండి అనుకోండి, మేము అంత రియాక్ట్ అయ్యి ఉండేవాళ్ళం కాదు. ఎన్ని డైలాగులను మారుస్తాము? గొంగట్లో తింటా ఎంట్రుకలు ఏరుకోలేం కదా. కానీ ఆయన ఆఫ్ స్క్రీన్ మాట్లాడారు కాబట్టి ఆయన గురించి కూడా మాట్లాడాం. మనము ఇది ఆఫ్ స్క్రీను ఆన్ స్క్రీను అనే విషయాన్ని కూడా కొంచెం గమనించాలి. అంటే ఆన్ స్క్రీన్ వల్ల నష్టం ఉండదా అని కాదు, కాకపోతే దాని గురించి మాట్లాడడానికి మాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సినిమాలు బాగలేదు అని చెప్పి నిచ్చెనలు వేసుకొని పోస్టర్లు చింపేసి తారు పూసి పేడ పూసిన చరిత్ర ఉంది, మాకు చేశాము. ఇప్పుడు అప్పుడు చేస్తే కొంచెం ఆగుతారన్న నమ్మకం ఉండేది, ఇప్పుడు ఆగుతారన్న నమ్మకం కనపట్టల్లా. రాజకీయ పునరావాసానికి కేర్ ఆఫ్ అడ్రస్ సెన్సార్ అయ్యింది. అయితే నాకు బాధ కలిగిస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే మేము సనాతనవాదులమే అని చెప్పుకుంటున్నారో, ఎవరైతే భారతదేశము భారతీయ సంస్కృతి అని చెప్పుకుంటున్నారో, వాళ్ళకి సంబంధించిన పార్టీ వాళ్ళ అధికారంలో ఉంది. మొన్న మాట్లాడిన మహిళా మనులందరూ ఆ పార్టీకి సంబంధించిన వాళ్లే. మరి మీరెందుకు సెన్సార్ బోర్డుని ప్రక్షాళన చేయమని మీరు ఎందుకు అడగట్లేదు? అడగాలి కదా. ఇప్పుడు ఆయన శివాజీ సినిమా ఇండస్ట్రీలో జరిగే చెత్త గురించి ఆలోచించాలి, అక్కడనే స్టార్ట్ కావాలి. అమ్మ, స్త్రీ అంటే ప్రకృతి, ఈ ప్రకృతిని మీరు ఇంత దారుణంగా చూపిస్తారా అని ఏ ప్రొడ్యూసర్నైనా డైరెక్టర్నైనా ఓ కథా రచయితనైనా ఆయన అడిగిన దాఖలా ఉందా ఇంతవరకు? ఆయనకి సినిమాలు రావు. నువ్వు ఫిలిం నగర్ లో తిరిగితే కాళ్ళు ఎరగొడతామని చెప్తారు. అందుకని ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ సేఫ్ జోన్ లో ఉండి ఎవరు సాఫ్ట్ టార్గెట్ అని వాళ్ళ మీదకి వెళ్తున్నారు. ఇప్పుడు ఆయన మొన్న ఇంకోటి కూడా చెప్పారు, ఏంటి ఆమె అమ్మాయి పేరేంటి, రష్మిక గురించి. రష్మికని సావిత్రి సౌందర్య తర్వాత ఆమెను తీసుకుని వచ్చారు. అసలు ఆమె కొన్ని షోస్ కి ఆమె వేసుకొచ్చే డ్రెస్సులు చూస్తే మతిపోతుంది. అనసూయ గినసూయ ఎవరో సరిపోరు ఆమె డ్రెస్సులకి. అలాంటి డ్రెస్సులు వేసుకొచ్చే ఆవిడ ఎందుకంటే
ఇప్పుడు ఆవిడ కొంచెము స్టాండ్ అయి ఉన్నది. ఆ మాట డైరెక్టర్ లో ప్రొడ్యూసర్ లో వింటారు. ఈ శివాజీని కాస్త పెట్టుకోండి అంటే వింటారు. అందుకని ఇప్పుడు రష్మిక కరెక్ట్ అయిపోయింది ఆయనకి. అప్కమింగ్ హీరోయిన్స్ సాఫ్ట్ టార్గెట్ గా దొరికారు కాబట్టి వాళ్ళ మీద మాట్లాడాడు. పైగా కింద నుంచినేమో ఆయనకి మంగపతి అని సేఫ్ జోన్ కోసం ఆయన సెల్ఫ్ ప్రమోషన్ చేసుకున్నారంటారు మీరు. అంతే, ఖచ్చితంగా. కానీ నేనేమంటానంటే మీ రాజకీయాల కోసమో మీ అవసరాల కోసమో మీరు యువతను బలిపెట్టొద్దు. యువతని దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒక అమ్మాయి బట్టలు సరిగా వేసుకోలేదని ఆ అమ్మాయి వంక చూస్తే, నో అన్న తర్వాత కూడా వెంట పడితే, నో మీన్స్ నో, ఇట్లాంటివన్నీ నేర్పించండి పిల్లలకి. మీరు సినిమా గురించి ప్రస్తావించారు. సినిమా నుంచి ఇదంతా మొదలవుతుంది అంటున్నారు. కానీ మానిటరింగ్ చేసేది మూవీ రిలీజ్ అయిన తర్వాత సెన్సార్ బోర్డు లేదంటే యాక్షన్ తీసుకోవాల్సిన ప్రభుత్వం కదా అని కృష్ణ కుమార్ గారు ప్రస్తావిస్తున్నారు. సెన్సార్ బోర్డు లో ప్రక్షాళన జరగాల్సిందే, ఖచ్చితంగా జరగాల్సిందే. సెన్సార్ బోర్డు లో ఎవరు ఉండాలి? ఎడ్యుకేషనలిస్ట్ ఉండాలి, సైకాలజిస్టులు ఉండాలి, కౌన్సిలర్స్ ఉండాలి, అడ్వకేట్స్ ఉండాలి. ఖచ్చితంగా ఈ విషయం ఎప్పటి నుంచో కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో నేనేమంటానంటే ఎవరైతే యాక్టివిస్టులు ఉన్నారో దేర్ షుడ్ బి ఎ స్ట్రాంగ్ రిప్రజెంటేషన్. సెన్సార్ బోర్డు లో ప్రక్షాళన అనేది మస్ట్, ఖచ్చితంగా జరగాల్సిందే. ఎందుకంటే ఈ రోజు ఎటువంటి సినిమాలు బయట ఇప్పుడు వేస్తున్నారు 18+, 16+ అడల్ట్ అని వేస్తే సరిపోదు. బట్ దేర్ షుడ్ బి ఇంకా కూడా డైలాగ్స్ కూడా, ప్రతి మాట పాటలో వచ్చే అవి కూడా అబ్జెక్షనబుల్ గా ఉంటే వాటిని తీసేయాల్సిన అవసరం ఉంది. అలా తీసేసిన నాడు చాలా మందికి కూడా ఒక భయం అనేది ఉంటుంది. డెఫినెట్ గా కూడా వీళ్ళు రూత్లెస్ గా తీసేస్తారు ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ నాట్ కరెక్ట్ అనే దాని మీద అది ఖచ్చితంగా ఉండాలి. ఒకటి. నెక్స్ట్ మళ్ళీ చెప్పేది సోషల్లీ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో అందరం ఉండాలి. ఎస్, ఈ మళ్ళీ చెప్తున్నాను, ఈ దేశ కల్చరల్ లెగసీని మనం దృష్టిలో పెట్టుకోవాలి. భారతీయ సంస్కృతిని దృష్టిలో పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. నిన్న అడిగారు ఫ్రీడమ్, చాయిస్ అనేది, వి ఆల్ హ్యావ్ ఫ్రీడమ్ అండ్ చాయిస్. దేర్ ఆర్ అంటీన్ నంబర్ ఆఫ్ గ్రేట్ ఉమెన్ అండ్ మెన్. అనేక మంది పుణ్యాత్ములు, చాలా మంది అద్భుతమైన మహిళా మనులు, నారీ శక్తులు, అలాంటి వీరోచితంగా ఉన్న వీరులు పుట్టిన భూమి ఇది. వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇందాక స్వామి వివేక గారి నుంచి కోట్ చేశారు. ఎస్, ఈ దేశ భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు ఆ దేశ యువత మీద ఉంటుంది. కాబట్టి ఈ రోజు యువత యువత అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరిని కలిపి చెప్తున్నారు. వాళ్ళు ఈ రోజు ఒక నెగటివ్ మోటివేషన్ తో వెళ్తూ, నెగటివ్ యాటిట్యూడ్ తో వెళ్తే వాళ్ళ జీవితాన్ని కోల్పోతారు. మళ్ళీ చెప్తున్నాను, విజువల్ గా ఎందుకు సినిమా అంటే సినిమా అండ్ సోషల్ మాధ్యమాల ద్వారా, అది ఓటీటీ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఏదైతే మనం చూస్తున్నామో విజువల్లీ మనం ఏదైతే చూస్తున్నామో దాని మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. మీరు చూస్తే అనేక రకమైన కౌన్సిలింగ్ కేసెస్ లో మేము వెళ్ళినప్పుడు కూడా ఎందుకు రేప్, చిన్న పిల్లలు 14 year బాబు రేప్ చేశాడండి. వాడిని రేప్ చేసినప్పుడు ఎందుకు చేశామంటే వాడికి రేప్ అంటే వాడికి తెలియదు. హీ వాజ్ మోటివేటెడ్. వాట్ ఈస్ ద మోటివేషన్ ఏంటి? సోషల్ మీడియా, సినిమాలని చెప్పాడు వాడు, ఇంకేదో చెప్పాడు వాడు, బ్లూ ఫిల్మ్స్ చూశాడు వాడికి తెలుసా అందుబాటులో ఉన్నాయి, వాడికి అన్ని చూశాడు. వాడు చూసి వాడు వాజ్ ఆల్సో ఇంటాక్సికేటెడ్. వాడు మద్యం తాగాడు. వాడికి ఇంటాక్సికేషన్ లో వాడికి ఆ దీంట్లో ఆ అమ్మాయిని, చిన్న 5 ఏళ్ల పాపని రేప్ చేశాడు వాడు. అంటే వాడు రేపిస్టా కాదు, వాడు జీవనాయిల్ వీడు, కానీ వాడికి రేప్ తెలియదు వాడికి. కానీ బట్ హీ వాజ్ మోటివేటెడ్. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఏదైతే మనం వీక్షిస్తామో దానికి తప్పకుండా ఇది పనిచేస్తుంది, ఇది ప్రభావితం అవుతుంది, అది చూసే దాని మీద తప్పకుండా. అండ్ మరీ ముఖ్యంగా మీ అభిమాన నటీనటులు చేస్తున్న దానికి మీరు ఇంకా ప్రభావితం అవుతారు. ఎందుకంటే వాళ్ళు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి. ఈ రోజు నిందించట్లేదు ఎవరిని, ఇక్కడ కరెక్షన్స్ కావాలి సిస్టమ్ లో. ఈ రోజు మనం మాట్లాడాలి, చర్చ జరగాలి. నేను అది అంటున్నాను, ఇందులో మల్టీ అప్రోచ్ ఉంది. ఎవరో ఒక్క ఎంటిటీ కెనాట్ డూ ఇట్. గవర్నమెంట్ ఒకటే చేయలేదు, లేకపోతే జ్యుడిషియల్ ఒకటే చేయలేదు, లేకపోతే లా ఎన్ఫోర్స్మెంట్ ఒకటే చేయలేదు, ఇలా ఒక్కళ్ళే చేయలేదు. కానీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళం కూడా కలిసి ఒక బాధ్యతతో కనుక మనం చేయగలిగితే చేస్తాం. మొదట స్టార్ట్ అయ్యేది కుటుంబ క్షేత్రం. అమ్మా నాన్న చెప్పాలి. ఆడపిల్లలకి ఎంత చెప్తామో చెప్పట్లేదు ఈ మధ్యన. ఆడపిల్లలకి చెప్పాలి, మగ పిల్లలకి కూడా చెప్పాలి. సో ఈ మారల్ పోలీసింగ్, కండిషనింగ్, యాటిట్యూడ్, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, సోషల్లీ యాక్సెప్టబుల్ నార్మ్స్ ఏంటి అనేది మీరు ఖచ్చితంగా చెప్పాలి. కానీ ఈ రోజు మీరు సోషల్లీ యాక్సెప్టబుల్ నార్మ్స్ ని మారుస్తున్నారు, సర్వసాధారణం చేస్తున్నారు. ఒకప్పుడు రేపా అనే దాని మీద రేపా అంతే, రేప్, అబ్యూస్, ఒక శారీరకమైన అబ్యూస్ జరుగుతూ ఉంటే అబ్యూజే కదా, ఇది సర్వసాధారణం. పబ్కి వెళ్తున్నామా, మందు తాగుతున్నామా అంటే సర్వసాధారణం. చిన్న బట్టలు వేసుకుంటున్నాం, ఇటువంటివి ఏమైనా వస్తున్నాయా, సర్వసాధారణం. సో డోంట్ నార్మలైజ్ విచ్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్.
నేను మళ్ళీ చెప్పేది ఒకటి, ఒక కల్చరల్ లెగసీ ఈ దేశానికి ఉంది. ఈ కల్చరల్ లెగసీ ఖచ్చితంగా ఈ దేశానికి ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే యాక్సెప్టబుల్ పరిధిలో, యాక్సెప్టబుల్ సోషల్ నార్మ్స్ లో కుటుంబ క్షేత్రము, విద్యా సంస్థలు, జ్యుడిషియల్, లా ఎన్ఫోర్స్మెంట్ నిజంగా కూడా అర్ధనగ్నంగా ఎవరైనా ప్రవర్తించిన వాళ్ళ మీద కేసులు పెట్టండి అండ్ దాని మీద లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కూడా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మరి ఇలా మల్టీ లెవెల్ గా మనం కనుక చేస్తేనే దాని మీద రిజల్ట్ ఉంటుంది. అండ్ ఎవరైతే శివాజీ గారు ఏదైతే పరిశ్రమ నుంచి వారు మాట్లాడుతున్నారో, ముందు అక్కడున్న పెద్దలందరినీ కూర్చోపెట్టి ముందు అభ్యంతరకరమైన లిరిక్స్ కానీ, పాటలు కానీ, డైలాగ్స్ కానీ, సన్నివేశాలు కానీ, హీరోయిన్ ని రెస్పెక్ట్ చేసే విషయంలో కానీ చర్చ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక పెద్ద ప్రక్షాళన అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. ఇందాక మీతో చెప్పినట్టుగా ఈ మల్టీ లెవెల్ ఇవన్నీ కూడా జరగడం కృష్ణ కుమార్ గారు, నార్మలైజ్ విషయానికి వస్తే మనకి స్టార్టింగ్ లోనే శ్రవణ్ గారు కొన్ని పదాలు ప్రస్తావించారు, కొన్ని వర్డ్స్ ప్రస్తావించారు. అవన్నీ కూడా ఇప్పుడు ఏ రకంగా ఆల్టర్నేటివ్ గా, అంటే పూర్తిగా అబ్యూజివ్ కాకపోయినా, పూర్తిగా బూత్ కాకపోయినా కూడా ఇంకో రకంగా అయినా సరే ఆల్టర్నేటివ్ ఉపయోగిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాం. ఎందుకు నేను అది ప్రస్తావిస్తున్నానంటే, ఇప్పుడు శివాజీ మాట్లాడినటువంటి 2 పదాలు ఏవైతే ఉన్నాయో నేను ప్రస్తావించదలుచుకోలేదు. అందులో ఒక పదానికి సంబంధించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నటువంటి పదం. ఆ పదాన్ని ఉపయోగించి రీమిక్స్లు, పాటలు, చివరికి ఆ పాటల్ని వినాయక చవితిలో గణపతి ముందు కూడా రీమిక్స్ చేసి డీజేలు పెట్టి ఉపయోగించినటువంటి అప్పుడు ఎవ్వరూ కూడా ఒక ఉమెన్ ని అలా ఈ రకంగా మీరు ఈ రకంగా చేసి ఉపయోగిస్తున్నారు ఆ పదాన్ని, వీటితో పాటలు ఏంటి అని ఎవరు అన్నారు. అందరూ ఎంజాయ్ చేశారు, అందులో అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. చివరికి ఆ పద ప్రయోగం ఎవరి కోసం చేశారో ఆ మహిళ కూడా యాక్సెప్ట్ చేసి వ్యూస్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఎవరు తప్పు అంటే ఏం చెప్తారు? ఎవరి తప్పు అంటే మనము కరెక్ట్గా మీదే తప్పు అని వేలు చూపించలేమండి. అసలు మామూలుగానే మన దగ్గర ఎందుకు నేను ఆ ప్రశ్న అడిగానంటే, శివాజీ గారు చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్, శివాజీ గారు ఉపయోగించినప్పుడు ఆయన తప్పుపడుతున్నారు. గత 6 నెలలుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యి సాంగ్స్ చేసి రీమిక్స్లు చేసి